హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నవరాత్రి శుభాకాంక్షలండి. నవరాత్రి స్టార్ట్ అయ్యాయి కదా, ఇలాగ గుడి దగ్గరికి ఇలా బిందులతో నీళ్ళు తీసుకొని వెళ్తారండి అందరు అభిషేకాలకి. ఇదిగోండి నేను నా ఫ్రెండ్ బయలుదేరామండి. పొద్దున్న తెల్లవారుజామున 4 అవుతుంది, మేము బయలుదేరాము. ఆ గుడి దగ్గరికి వెళ్తున్నామండి అభిషేకాలు చేసుకోవడానికి. అందరూ వెళ్ళొచ్చండి, 9 రోజులు కూడా వెళ్తారు అందరూ. కొంతమంది అదే లేడీస్ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని రోజులు వెళ్ళరండి, కొన్ని రోజులు వెళ్తారండి. అదే 9 రోజులు కూడా అభిషేకాలు అయితే జరుగుతాయండి. ఇగోండి ఫైనల్గా అయితే ఇలా గుడి దగ్గరకు వచ్చామండి. పాల అభిషేకం అయితే జరుగుతుంది. పాల అభిషేకం పంచామృతాలు అయితే జరుగుతాయి. పాలు పంచామృతాలు అందరూ కూడా తీసుకొని వస్తారండి. చాలామంది వచ్చారండి జనాలు. 2 గంటల నుండే వచ్చేసినట్టున్నారండి. మేము వచ్చేసరికి 4 అయిపోయింది. అభిషేకాలు అయితే ఇలా జరుగుతున్నాయండి. చాలా బాగా చేస్తారు. 9 రోజులు కూడా అభిషేకాలు జరుగుతాయండి. చాలామంది జనాలు వస్తారు చూడండి. ఈ పాలాభిషేకం అయిన తర్వాత మనము అదే ఇలా వస్తారు కదండి, అందరూ వాటర్ తీసుకొని అందరూ వచ్చిన వాళ్ళు అందరి చేత కూడా వాటర్ పోయిస్తారండి అమ్మవారికి. 9 రోజులు కూడా ఇలా వాటర్ అయితే పోయిస్తారండి. చూడండి ఎంతమంది జనాలు వచ్చారో. చాలామంది వస్తారండి. ఇలా 9 రోజులు కూడా వస్తూనే ఉంటారండి. చూడండి లైన్ అయితే ఎంత పెద్దగా ఉందో, చాలా పెద్దగా ఉందో. నేను ఎక్కడో ఉన్నాను, ఇంకా ఇలా వీడియో తీయడానికి ముందుకు వస్తున్నాను. ఆ లైన్ అయితే కదులుతుంది. అభిషేకాలు అయితే జరుగుతున్నట్టున్నాయండి. ఇలా ఆ అభిషేకం ఏమో 5 గంటలకల్లా కంప్లీట్ చేసేస్తారండి అభిషేకాలు చేయడం అయితే మట్టుగా. ఇప్పుడైతే వాటర్ అభిషేకం అయితే జరుగుతుంది చూడండి. ఇవ్వండి చాలామంది వచ్చారు, అభిషేకాలు అయితే జరుపుతున్నారు. వాటర్ అభిషేకం అయిన తర్వాత ఇంకా ఇగోండి నేను ఇక్కడ ఉన్నాను, నా వెనక అంతమంది ఉన్నారు, నా ముందైతే ఎంతమంది ఉన్నారు చాలామంది. ఎవరో 2 గంటలకు లేసి వచ్చినట్టుంది, పాప మావులంతదైతే తీసుకుంటుంది. ఇంకా ఫైనల్గా అయితే వాటర్ అయిపోయిందండి. ఇగోండి ఇక్కడ ఏ రోజు ఏ ఏ అమ్మవారు అని చెప్పేసి పెట్టారు. ఇక్కడ అన్నపూర్ణదేవి, గాయత్రీదేవి, మిగతా అందరి దేవుళ్ళు అయితే పెట్టారు. ఏ రోజు ఏ చీర, ఏ రోజు అదే ఏ వంటలు చేయాలని చెప్పేసి పెట్టారండి. 9 మంది అమ్మవార్ల విగ్రహాలు అయితే ఇక్కడొకటి పెట్టారు చూడండి ఒకసారి. ఇంకా అభిషేకాలు అయిపోయాయండి. చూడండి అలంకరణ మొదలు పెట్టారు. త్రిపుర సుందరి అలంకరణ పెట్టారండి. చూడండి ఎంత బాగా చేశారో, చాలా బాగుంది అమ్మవారు అయితే. ఇగోండి ఇప్పుడేమో కుంకుమ పూజ అయితే జరుగుతుందండి. ప్రసాదాలు ఎవరైతే తెచ్చారో అవి కూడా పూజ చేయించేశారండి పంతులు గారు. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి.